హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మసాలా వడ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునేలా ఉంటాయి. ఈ రెసిపీ కోసం నేను పచ్చెనగపప్పు అండి. సో 1.5 అవర్ పైన నానబెట్టాను. 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చనాదాలు తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెము మిక్సీలో వేసుకొని ఈ పప్పుని ఒక చెక్క, దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కంటిన్యూస్గా ఇలా మెత్తగా వస్తుంది. ఆ తర్వాత అలా మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో, వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలండి. ఇలా ఎందుకు తీసుకోవాలంటే మిగతా మనం ఇంగ్రీడియంట్స్ కలపాలంటే ఈ గిన్నెలో మనకి కంఫర్ట్గా ఉండాలి. అందుకే ఇలాంటి పెద్ద గిన్నెలో తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్లో కొంచెం కచ్చాపచ్చిగా ఉండేటట్టు, అలాగే థర్డ్ బ్యాచ్లో మనం ఇలా మిక్సీ పట్టకుండా ఉండే పప్పుల్ని ఒక గుప్పెడు వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఓ 250 గ్రామ్స్ వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఇక్కడ నేను 2 వేసాను. ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. మంచి స్పైసీగా ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆ తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండించుకోవాలి. అప్పుడు మనకి దీంట్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా మిక్సీ పట్టేటప్పుడు ఎటువంటి మనకి వాటర్ లేకుండా చూసుకున్నామంటే ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకని మనం ఎటువంటి వాటర్ వేసుకోకుండా చూసుకొని తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా ఇలా ఒక బాల్ లాగా చేసుకొని మనం తడి చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చేతుల్ని, లేకపోతే చేతులకు అతుక్కుంటుంది. ఇలా బాల్గా చేసుకున్న తర్వాత చేతిలో పెట్టుకొని దాన్ని అలా ప్రెస్ చేసి, అలాగే సైడ్స్ని కూడా మనం ఇలా ఆనియన్స్ అన్నీ పైకి లేసి ఉండకుండా దాని లోపలికి అతుక్కునేలా ఇలా సైడ్స్ని మనం టచ్అప్ చేసుకుంటే వడ కొసలు అనేవి బాగా మాడిపోకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగా ఉడుకుతాయండి. లేకపోతే మాడిపోతాయి ఆనియన్స్ కానీ ఏదైనా పప్పు. ఈ మనం వేరుగా వేసిన ఈ పప్పు ఉంది కదండి, అదైతే ఆయిల్లోకి మనకి ఊడిపోకుండా ఉంటుంది. చాలా బాగుంటాయండి.
అలాగే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత అస్సలు గంట పెట్టి కలిపించకూడదండి. సో ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ పైన తర్వాత మాత్రమే మనం గంటెతో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇక్కడ ఎక్కడైనా మనకి వడలు కానీ బాండీకి అతుక్కొని పోతే వెంటనే లాగేయకూడదండి. కొంచెం సేపు ఆగిన తర్వాత మనం ఆయిల్ దాని మీద పోస్తూ ఉంటే అదే ఊడొచ్చేస్తాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా తీసేస్తే మనకి ఊడిపోతాయి వడలు. సో ఎటువంటి గరిట పెట్టి తిప్పకుండా అవి బాగా క్రిస్పీ అయిన తర్వాతే మనం తీసుకోవాలి. అలాగే మనం 2 బ్యాచెస్లో ఈ వడలని మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మాత్రమే ఫ్రై చేస్తే లోపల కచ్చాపచ్చిగా ఉంటుంది. అందుకని టూ టైమ్స్ మనం ఆల్రెడీ 50% కుక్ చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు తర్వాత ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న పిండి మొత్తం బాగా ఉడికిపోయి చాలా బాగుంటాయండి. సో ఇలాంటి టేస్టీ అయిన వంటకాలు మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.